ప్రజల నుంచి పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ విభాగాల సెక్షన్ హెడ్స్తో పీజీఆర్ఎస్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రతి అర్జీని అధికారులు అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించబోమని హెచ్చరించారు. అర్జీదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం ఉండాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న జనగణన 2027 కార్యక్రమాన్ని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు. జనగణన సర్వే కోసం ఇంటింటికి వచ్చే సిబ్బందికి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తి స్థాయిలో అందించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పృథ్వీచరణ్, సెక్రటరీ లక్ష్మి, ఇంజనీరింగ్ విభాగం ఈఈ కనకారావు, టీపీఆర్ఓ శైలజ, అకౌంటెంట్ రామశాస్త్రి, సూపరింటెండెంట్ సీతారాం తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమస్య వివరాలు తెలుసుకుని ఏ విధంగా పరిష్కరించాలనేది వారు పై అధికారితో మాట్లాడి పై అధికారికి నివేదిక తీసుకుని వారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం సొల్యూషన్ చేయాలి. ప్రతి దరఖాస్తుదారికి కూడా పెట్టిన దరఖాస్తుకి సాటిస్ఫై అయ్యే విధంగా మనం నియమ నిబంధనలకు నిలబడి మనం దాన్ని అడ్రస్ చేయాలి. అంతేగాని ఏ దరఖాస్తుని కూడా అసంపూర్తిగా కానీ లేకుంటే వేరే విధంగా కానీ కంప్లీట్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా మరలా ఇక్కడి నుంచి మనం వచ్చిన ధరకు ఆడిట్ చేసి స్వయంగా నేనే ఈరోజు 4 పిటిషనర్తో మాట్లాడుతున్నాము. వారు పెట్టిన దరఖాస్తుని చదివి వారిని ఏ విధంగా అడ్రస్ చేసాము, మా అధికారి మీ దగ్గరకు వచ్చానారా, చక్కగా మాట్లాడినారా, మీ సమస్య పరిష్కారం అయిందా, ఈ సమస్య పరిష్కారం మీరు సంతోషం వ్యక్తపరుస్తున్నారు లేదనే విషయం పైన కూడా వారితో మనం మాట్లాడటం జరుగుతుంది. అది పీజీఆర్ఎస్ సంబంధించింది.